ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంటాక్ట్ ఫామ్ పార్ట్ 2 మనం ఇక్కడ సబ్మిట్ కొడితే మనకి గూగుల్ షీట్లో సేవ్ కావాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈమెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ షీట్ అనేది వస్తుంది. మనం ఇది ఫ్రీయేనండి, ఏం మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. నేను న్యూ బ్లాంక్ తీసుకుంటున్నాను. నాకు టైటిల్ అనేది పెడతాను, కాంటాక్ట్ అని. ఇప్పుడు మనం ఇక్కడ మన డేటా అనేది సేవ్ అవ్వాలి. మన డేటా అనేది ఇక్కడ సేవ్ అవ్వాలి. మనకి మీరు ఒకటి గమనించారా, నేను ఈ నేమ్ అనేది ఎందుకు పెట్టాను? ఈ నేమ్ అనేది నేను ఎందుకు పెట్టాను మీరు గమనించారా? ఈ నేమ్ అనేది మనం సేవ్ చేయడానికి, ఈ నేమ్ అనేది సేవ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేమ్ అని రాయాలి. నేమ్ నేమ్ ఈమెయిల్, మనకి ఏమున్నాయి? నేమ్, ఈమెయిల్, నెంబర్. నేమ్, ఈమెయిల్, నెంబర్, సిటీ, మెసేజ్. మనకి ఇవి ఉన్నాయండి, మనకి ఇవి ఉన్నాయి చూడండి. నేమ్, ఈమెయిల్, నెంబర్, సిటీ, మెసేజ్. ఓకే, ఇది మనం రాసామండి నిన్ననే. ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాద్దాం, యాప్ స్క్రిప్ట్ రాద్దాం. ఎక్షన్స్లోకి వచ్చి యాప్ స్క్రిప్ట్ ఓపెన్ చేసుకోండి. నేను నా దగ్గర కోడ్ అనేది ఉంది, ఈ కోడ్ రాస్తున్నాను, మీరు రాయండి కోడ్. ఇప్పుడు సేవ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఈజ్ సేవింగ్ అండ్ నెక్స్ట్ రన్ చేయండి. ఇది రన్ అవుతుంది. చేయాలి రివ్యూ పర్మిషన్స్, అడ్వాన్స్, గో టు అంటిల్ ప్రాజెక్ట్ అండ్ సేవ్. ఎలో సి నాది కరెక్ట్గా వచ్చేసింది. ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్, ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్, ఏ ఎర్రర్ అనేది లేదు నాకు. ఓకే, ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ రాస్తాను. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ అనేది రాయాలి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ చూపిస్తాను ఎలా రాయాలో. స్క్రిప్ట్ కాన్స్ట్ స్క్రిప్ట్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేసింది మామూలుగా ఎంటీగా. కాన్స్ట్ ఫామ్ ఈజ్ ఈక్వల్స్ టు document dot forms. జస్ట్ ఇక్కడ నేను నేమ్ ఏమని పెట్టాను? ఫామ్ గూగుల్ షీట్ అని పెట్టాను. ఈ గూగుల్ షీట్ నేమ్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. గూగుల్ షీట్ అనే నేమ్ని మనం ఫామ్ డాట్ యాడ్ event listner listener submit submit comma e is equals to arrow e dot prevent default prevent default fetch script URL comma method post. చూడండి, స్క్రిప్ట్ URL కామా ఈ పోస్ట్, మెథడ్ పోస్ట్, ఫామ్ పోస్ట్. బాడీ న్యూ ఫామ్ డేటా ఫామ్ FORM ఫామ్. dot then response is equals to alert
అది రెస్పాన్స్ అయితే అంటే అది సేవ్ అయితే నాకు థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అనేది రావాలి. థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ హజ్ అది కనుక సేవ్ అయితే నాకు ఇలా రావాలని నేను రాశాను. దెన్ అది క్యాచీ అంటే అది ఎర్రర్ వస్తాయి, అది సేవ్ కాకపోతే మనకి ఎర్రర్ ఎర్రర్ console dot error error comma error message error dot message. ఓకే, ఇది స్క్రిప్ట్ అండి. ఇక్కడ మనం యుఆర్ఎల్ పెడితే మనకి డేటా సేవ్ అవుతుంది. ఈ యుఆర్ఎల్ ఎక్కడ నుండి పట్టుకురావాలంటే చూపిస్తాను చూడండి. మనం ఇందాక రన్ చేసాం, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మనం ఇప్పుడు డిప్లాయ్ ఉంటుంది, క్లిక్ చేసి న్యూ డిప్లాయ్మెంట్ అనేది క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేసి వెబ్ యాప్ సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ మీకు నచ్చిన నేమ్ ఇచ్చేసుకోండి. నేనైతే ఎనీవన్ పెడుతున్నాను, మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టచ్చు. డిప్లాయ్ అప్డేటింగ్ ది డిప్లాయ్మెంట్ అని వస్తుంది. ఇక్కడ నాకు ఒక స్క్రిప్ట్ అనేది వచ్చింది, ఇది కాపీ చేస్తున్నాను నేను. ఓపెన్ దిస్ అండ్ పేస్ట్ ఇది ఇక్కడ స్క్రిప్ట్ యూఆర్ఎల్లో పేస్ట్ చేసేసేయండి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, డన్ అని క్లిక్ చేసి యాప్ స్క్రిప్ట్ క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు మీ ఫామ్ కూడా ఒకసారి రిఫ్రెష్ చేయండి. నేను tutorials pranav @rp gmail.com pranav@gmail.com నెంబర్ ఇది సిటీ నాగోల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్, దిస్ పేజ్ ఇస్ వర్కింగ్ కాంటాక్ట్ సైట్ ఓనర్ http error. జస్ట్ వెయిట్. Right click, open with live server and the time click. Right PR Pranav tutorials pranav.ir gmail.com. Enter a number, city Nagol. Hi friend. Yes friends. Hi friends. Just wait, if problem continues, contact site owner. Just wait, open in default browser, refresh it. సబ్మిట్. నేను సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ నాకు సబ్మిట్ ఏం కాలేదు. జస్ట్ వెయిట్.
I will see which why not post it. Write just form. Refresh. Confirm animation. Continue. Friends, submit. Thanks for contacting us. Okay. So see, ఇక్కడ మనకి సేవ్ అనేది అయిపోయింది. మీరు కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి క్లియర్గా కనపడుతుంది. సి నాకు ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను pranav@gmail.com, same number, Nagor. Hi friends. Submit. Click submit. We will see thanks for contacting us message. Okay. See, నాకు మళ్ళీ డేటా అనేది సేవ్ అయిపోయింది. చూసారా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం గూగుల్ షీట్లో ఎలా సేవ్ చేయాలో మన కాంటాక్ట్ డీటెయిల్స్ అని చూపించాను. ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తుంటాను. అన్ని వీడియోస్ చూడండి.